జీవితం ఎవరికి అందంగా చెక్కిన శిల్పం కాదు, మనమే అందంగా మలుచుకోవాలి. ఈ ప్రపంచంలో బాధలు లేని మనిషే ఉండరు. ముఖంలో చిరునవ్వుతో బాధలను పంటి కింద అదిమి పెట్టి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారో వాళ్ళ బాధలు కూడా దేవుడు తొలగిస్తాడు. పురుషుల కంటే మహిళలకు 6 రెట్లు ఎక్కువ ధైర్యం ఉంది అంటారు. అందుకే స్త్రీలను శక్తి స్వరూపాలుగా చూడాలి అంటారు. మరి చిన్న చిన్న సమస్యలకే భయపడితే ఎలా? ఆత్మవిశ్వాసంతో ఏ సమస్యనైనా మనం ఎదుర్కోవాలి. పని పట్ల ఆసక్తి కూడా పురుషుల కంటే మహిళల 8 రెట్లు ఎక్కువ అంటారు. స్త్రీల అధిక సిగ్గు సహనం వల్ల వారి సద్గుణాలు బయట ప్రపంచానికి కనిపించవు. ఏ పని అయినా మనసు పెట్టి చూస్తే విజయం సాధిస్తారు. ఏది ఒక్క రోజుల్లో జరగదు. ఓపిక ఉండాలి. ఒకరి మాటలు అస్సలు నమ్మకూడదు. నైపుణ్యాలను పెంచుకుంటూ జీవితంలో గొప్పగా ఎదగాలి. మంచిగా నమ్మించి నమ్మక ద్రోహం చేసే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మాయమాటలతో మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అహంభానికి దూరంగా ఉండాలి. అహం ఉన్న స్త్రీ ఇంటికి మంచిది కాదు. అహం వదిలిపెడితే ఆనందం, అదృష్టం ప్రారంభమవుతుంది. అహం ఉన్నవారి ఇంట్లో నివసించడం లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు. అజ్ఞానం చెడ్డ గుణం కాదు, లోపం. స్త్రీకి తెలివితేటలు చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబం, సమాజం నిర్మాణంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది చెబుతారు విద్యావంతులు. అవగాహన ఉన్న మహిళలు ఈ సమాజానికి దిశనిర్దేశం చేస్తారు. విద్యావంతురాలు, విజ్ఞానం ఉన్న స్త్రీ ఇంటిని స్వర్గంగా మార్చగలదు. అమాయకులైన మహిళలు తమ సంక్షేమం కోసం లేదా ఇతరుల సంక్షేమం కోసం ఏమీ చెయ్యలేరు. కోపం చూపించడం మనుషులందరికీ అలవాటే. అయితే ప్రతి విషయంలో మహిళలు కోపగించుకోవడం మంచిది కాదు. అన్ని విషయాలపై కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతలి వ్యక్తి మీపై చాలా కోపంగా ఉంటారు. మీరు చాలా పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీ తన జీవితాన్నే గడపడం కాకుండా మొత్తం కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. ఇది అన్ని ఇళ్లల్లోనూ ఉండదు. కొంతమంది మహిళల కుటుంబ బాధ్యతను భారంగా భావిస్తారు. కొంతమంది డబ్బు, ఆస్తి విషయంలో స్వార్థం ఎక్కువ. స్త్రీల ఇటువంటి ప్రవర్తన ఉంటే బాగుపడదు. స్త్రీలు ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండాలి. ఈ ప్రవర్తన కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఒక స్త్రీ అత్యాశకు గురైతే ఆమె ఇంటి ఆనందాన్ని, శాంతిని నాశనం చేయడానికి ప్రారంభిస్తుంది. దురాశ కుటుంబంలో అస్థిరతను కలిగిస్తుంది. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం మాత్రమే కాదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు ఏదో ఒక రోజు వారి జీవితాలను మరింత దిగజార్చుతాయి. ఈ స్త్రీలకు ఇతరుల నుండి కూడా ఎవరి నుంచి గౌరవం దొరకదు. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. ఇష్టపడే ప్రతి కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతి ఇష్టపడటంతోనే మొదలవుతుంది. ప్రతీకారం చీడపురుగు లాంటిది. అది మెదడును తొలగిస్తుంది. మనిషిలోని ఆలోచన శక్తిని హరింపజేస్తుంది. అందుకే ప్రతీకార ధరని వీడండి, మనశ్శాంతిగా ఉండండి. హృదయం ఉండేది పిడికిలంతే గాని అది కడలి అంత బాధనైనా
దాయగలదు. ఆస్తులు, అంతస్తులు నక్షత్రాలు లాంటివి. అవి బాగానే మెరవవచ్చు, కానీ వ్యక్తిత్వం చందమామ లాంటిది. ఆ కాంతి ముందు ఏ కాంతైనా తక్కువే. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి వచ్చేది కాదు, తగిలిన గాయాన్ని బట్టి వచ్చేది. సంపదను చూసి వచ్చే ప్రేమ దీపం లాంటిది. నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుతుంది. అదే మనస్సు నుంచి చూసి పుట్టే ప్రేమ సూర్యుడు లాంటిది. సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. మంచితనానికి డబ్బుతో పని లేదు. మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టిరికాలు అవసరం లేదు. మనసులోని భావాలు కలిస్తే చాలు. తను ఎంత కష్టపడుతున్నాడో మీకు పదే పదే చెప్పేవాడు సరైనవాడు కాదు. తను ఎంత పని పూర్తి చేశాడో అది మాత్రమే మీకు చెప్పేవాడు నమ్మదగిన వ్యక్తి. బంధం అత్యంత బలమైనది పోతూ పోతూ నీ హృదయాన్ని ఎంతోగానో ఛిద్రం చేసి పోతుంది. బంధం అతి బలమైనది. ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. ఉదయాన్నే చేరే బంధాల కన్నా హృదయాన్ని గాయపరిచే బంధాలే ఇక్కడ ఎక్కువ. ఒక వ్యసనానికి బానిసైనా ఏదో ఒక రోజు మారచ్చు, కానీ ఒక మనిషికి బానిస కావద్దు. రేపు వాళ్ళు లేని రోజు వచ్చినప్పుడు కోలుకోలేవు. కడలి మధ్యలో పుట్టిన తలల్లా జీవితంలో ఎందరో పరిచయం అవుతారు, కానీ ఒడ్డుకు చేరినాకే కడవరకు కొందరే మనతో ఉంటారు. ఒక బంధంలో ఉండకూడదు నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. నేర్చుకుంటే సరిపోదు, అనుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఒకరికి ప్రశాంతత దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. ఎవరో వస్తారు, మన జీవితాన్ని పూలపాన్పు వేస్తారు అని ఎదురు చూడకు. ఎవరి జీవితానికి వాళ్ళే రాజు, మంత్రి, సైన్యం. ఇదే నీ జీవితం. జీవితంలో ఎంతమంది వచ్చినా వెళ్ళినా హృదయంలో ఒకరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో వాళ్ళని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము. చెప్పేటోడు చేరదీస్తాడా, అనేటోడు ఆదుకుంటాడా, వినేటోడు విలువనిస్తాడా? ఎవడికి ఏమి చేయడు, చేసినట్లు నటిస్తారంతే. చెప్పాల్సినవి చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అది ప్రారంభమైన ముగింపుకైనా. కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొందరి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, మరికొందరి విలువ గడిచి కొద్దీ తెలుస్తుంది. అందాన్ని చూసి వచ్చే ప్రేమ కొన్నాళ్ళే ఉంటుంది. వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన ప్రేమ కడవరకు ఉంటుంది. నిన్ను ప్రేమించేవారు ఎప్పుడు నీపై అలుగుతారు, కోప్పడతారు, అమయజేసి చాలా ఇస్తారు. ఎందుకంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ప్రతి హృదయానికి ఎవరికి చెప్పుకోలేని ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధకు ప్రేమించిన హృదయం మాత్రమే గుర్తిస్తుంది. ప్రేమించిన వాళ్ళతో బతికే అదృష్టం కొందరికే ఉంటుంది. మన జీవితంలోకి వచ్చిన వాళ్ళతోనే మనం బతకాలి, వాళ్ళని నమ్మాలి. నువ్వు హ్యాపీగా ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. అప్పుడే నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండగలవు. మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న వారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటే మన జీవితంలో మనకు అది విలువైన ఆస్తి. ఎవరు ఆలోచన మనసులోకి వస్తే గుండె భారం దిగిపోతుందో అదే నిజమైన ప్రేమ. ఎవరితోనైనా కలిసి బ్రతకాలని ఉండదో వారితో ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా విడిచిపెట్టకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. భార్య భారాన్ని పెంచేది కాదు, బాధ్యతలను పంచుకునేది భర్త.
భరించేవాడు కాదు, భారం అనుకోనివాడు. స్త్రీ అందం ముఖంలో కాదు, ప్రవర్తనలో ఉంటుంది. పురుషుడి అందం సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవడం లేదు. ఎందుకంటే ఎలాంటి గడ్డి పరిస్థితి అయినా మారక తప్పదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు పడినా గెలవటానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందరినీ ప్రేమించాలి, కొందరిని నమ్మాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇవ్వాలన్నా, బ్రతికినన్నాళ్ళు మానిపోని గాయం చెయ్యాలన్నా అది ప్రేమకే సాధ్యం. ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం, కానీ మనసుతో చేరుకోవడం చాలా కష్టం. మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇక ఏ రోజైనా ఆనందంగానే ఉండాలి. నిజం నీటిగా ఒంటరి అవుతుంది, కానీ అబద్ధం తనే నిజమని నమ్మిస్తూ నటిస్తూ మనిషికి దగ్గర మోసం చేస్తుంది.